దేవాదాయ శాఖలో దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్మిస్తున్నారు. ఎమ్మెల్యే సిఫారసు లేఖల పేరుతో ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి. ఒక సిఫారసు లేఖను చూపించి 10 మందిని నియమించేస్తున్నారు. దేవాదాయ శాఖలోని ఇంజనీరింగ్ సెక్షన్లో మాయాజాలం అందరినీ విస్తుగొలుపుతోంది. దేవాదాయ శాఖ అక్రమార్కులకు కల్పతరువులా మారింది. ప్రజాప్రతినిధులు సిఫార్సు చేశారంటూ పెద్ద ఎత్తున నియామకాల కుంభకోణం జరుగుతోంది. దీన్ని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఇది కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు, ఆలయాల్లోనూ ఈ ఉద్యోగుల నియామకం ప్రక్రియ జరిగిపోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అక్రమాల పర్వం వెలుగు చూడడం కలకలం రేపింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజా ప్రతినిధుల పేరు చెప్పి ఈవోలుగా పనిచేసిన వ్యక్తులు పదుల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేశారు. వారందరికీ లక్షల రూపాయలు జీతాలు చెల్లించడంతో సత్రాలు దివాళా తీశాయి. దీనిపై జరిగిన విచారణలో ఎమ్మెల్యేలు 2-3 పేర్లను సిఫార్సు చేస్తే ఈవోలు ఏకంగా 20 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తేలింది. ఈ విషయం మరుగున పడకముందే మళ్లీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల అమ్మకానికి శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ సీజీఎఫ్ గ్రాంట్తో పాటు దాతల సహకారంతోనూ నిర్మించే నిర్మాణాల నిధులలో 3% ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వహణ కోసం వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేసిన నిధుల నుంచే వీరికి జీతాలు ఇస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా చూపిస్తారు. గతంలో పనిచేసి మాయమైన వ్యక్తి తిరిగి వర్క్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి గెస్ట్ హౌస్లో మకాం పెట్టి ఆలయంపై పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలల క్రితం పదవీ విరమణ చేసిన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ నియామకాలు చేశారని ఇంజనీరింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాకినాడ కార్యాలయంలో జరిగిన నియామకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేశారని ఆ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి దేవాదాయ శాఖలో ఉద్యోగాలు కల్పించడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికీ కనబడకుండా తెలియకుండా చిన్న ప్రకటన ఇచ్చి తద్వారా ఈ నియామకాలు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై నూతన ప్రభుత్వం విచారణ జరిపించాలని ధార్మిక సంఘాలు కోరుతున్నాయి.